Communist citizens, we have sent over, I think almost all the MLA, MLC, they will come. And everybody will come. Prizes and participation certificates. So my message to all that అత్యంత ఘనంగా మన ఇస్కాన్ సాగర్ నగర్ టెంపుల్లో మేము నిర్వహిస్తున్నాము. ఈసారి జన్మాష్టమి పండుగ అనేసరిగా 4 రోజుల పాటు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. శనివారం అనగా 24వ తారీఖు సాయంత్రం నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆదివాస సెరమనీ మొదలవుతుంది. 25, 26, 27 సాయంత్రంకి ఈ ప్రోగ్రామ్స్ అన్ని ముగిస్తాయి. 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన తిథి 26కి జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ రోజు సాగర్ నగర్ ప్రాంగణం మొత్తం బృందావన్ లాగా డెకరేట్ చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరి కోసం ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పిల్లల కోసం విచిత్ర వేషధారణ, విభిన్న పోటీలు, కుకింగ్ పోటీ, అలాగే రంగోలీ, ఫ్లవర్ డెకరేషన్ లాంటి డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2500 పిల్లలు దానికోసం రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అలానే యువకుల కోసం కాలేజ్ స్టూడెంట్స్ కోసం కూడా ఎలోక్యూషన్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్ లాంటి ఎన్నో కాంపిటీషన్లు సండే రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వారందరి కోసం ఉట్లోత్సవం, ఉట్టి కొట్టే ఇది కూడా చేయడం జరిగింది. సో అది చాలా విభిన్న రకమైన ప్రోగ్రామ్స్. అలానే 26ని మధ్యరాత్రి 11 గంటలకి 108 కలశాలతో భగవంతుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. అండ్ ఈ 2 రోజుల పాటు సండే అండ్ మండే జన్మాష్టమి రోజు దర్శన్ హోల్ డే ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉండదు. అండ్ తర్వాత ఉయ్యాల జూలన సేవ కూడా వచ్చిన భక్తులందరూ లడ్డు గోపాల్ని జూలాలో సేవని అందించవచ్చు. అండ్ రోజంతా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది, ఫుల్ ప్లేట్ ప్రసాదం. సో భక్తులందరూ హాజరయ్యి కృష్ణ పరమాత్మ ఒక ఆశీర్వాదం తీసుకోండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. సో ఎవరైతే వృద్ధులు లేదంటే చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళు పొద్దునే దర్శనకు వస్తే బాగుంటుంది. సాయంత్రము చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని వాళ్ళందరికీ మార్నింగ్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది దర్శన్కి. సో ఇది చాలా స్పెషల్ ఇయర్, ఎందుకంటే 1999లో మేము ఇస్కాన్ సెంటర్ ఇక్కడ మొదలుపెట్టాము వైజాగ్లో. సో ఆల్మోస్ట్ మేము 25 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము ఇస్కాన్ విశాఖపట్నంలో వచ్చి. సో ఈ సంవత్సరం ఇంకా ఘనంగానే చాలా గ్రాండ్గా శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద 25 ఇయర్స్ కంప్లీట్ చేసి 26th ఇయర్లో ఎంటర్ అవుతున్నాము. అండ్ తర్వాత 27కి కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంది, ఎందుకంటే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు ఆవిర్భావించిన రోజు. సో ఆ రోజు కూడా ఆయనకి కలశాభిషేకం జరుగుతుంది, అలానే విందు వంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, వచ్చిన భక్తులందరికీ ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. సో కావున వైజాగ్ వాసులందరూ రావాలి. ఈసారి అనేక ప్రోగ్రాంలు యువకుల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లోని యంగ్స్టర్స్కి గీత గురించి బోధించడం, విలువల గురించి బోధించడం మరి ఎంతో అవసరం ఉంది. సో అందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని, యంగ్స్టర్స్ని కూడా తీసుకొని రావాలి. అందరూ భగవద్గీత చదవాలి, కృష్ణుడు ఒక సందేశాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించాలి. థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేటింగ్ Sri Krishna Janmashtami, Krishnashtami at ISKCON Sagar Nagar, Rishikonda Road. Will be celebrating with a great pomp and show. The flowers we are getting from Calcutta, Bangalore, some flowers from Thailand, and there will be nice, beautiful decoration, and there will be also special dress we got from Vrindavan. Some flower dress will be put. Celebrate will begin on tomorrow, that is 24th, 25th, 26th. 26th is the main program, and 27th our Guruji's appearance day also Nandotsav. Program will be with a cultural program, bhajan, dance,
children program, solo dance, group dance, then drama, and also recitation, Gita slokas. Few thousand people are participating. There will be also pot breaking ceremony, butter pot breaking ceremony. Throughout the day on 26th, there will be kirtan. Mangaladarshan will be at 4:30. It will go up to night, midnight, with special abhishekam. So, in different Purana it says that those who observe Janmashtami, they get 1,000 Ekadashi phalam. Somebody do 1,000 day Ekadashi and he observe one day Janmashtami, that much piety one gets. Visakhapatnam people are by become very spiritual. And we also need that world become spiritual. We see whole world becoming materialistic and they leave the spiritual view and they become fanatic. Fanaticism is not a spiritual. Spiritual means open-mindedness, broadness, accepting everybody. Vasudhaiva Kutumbakam. Everybody is Lord's family. Every human being is important. There should not be any sort of arrogance or hatred towards anybody. And Gita, Krishna is telling that samas sarveshu bhuteshu mad bhakti, one should be equal to all the jivas. Krishna told twice, sarva bhutete rata, one should be, a human being should be for the well-being of every jivas. So this is the spiritual message given by Gita, Lord Krishna, and we are celebrating Lord Krishna's appearance day. So we request everybody to come and take blessings and observe Janmashtami festival, which gives a lot of piety. And the message of Gita is to love everyone without any hatred, fanaticism, and wrongdoing and ill thinking to others. So we want to send message to everyone that when you think about Gita, think God loves everyone. There's no question of discrimination. And take blessings of Gita Jayanti, pray to the Lord, and let us think for the better world of this. That's my message today. Thank you. Hi viewers, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.